మీరు చెప్పిన మాట అయితే కరెక్టే, కన్వేయింగ్ అనే విధానం కొంచెం తేడాగా ఉంది అనిపించింది. యాక్చువల్ నేను మాట్లాడాలనుకుంటున్నాను యాక్చువల్గా దాని గురించే మిమ్మల్ని పిలిపించింది కూడా యాక్చువల్గా. అదే మీరు అనుకున్న అంటే అసలు జనాలకి ఏం చెప్పాలనుకున్నారు నిన్న మీరు మాట్లాడిన తర్వాత, అంటే సినిమా చూసిన తర్వాత? నేను సినిమా చూస్తున్నప్పుడు లైక్ మేఘ మా హీరోయిన్ తను అరే తిరుపతిలో ఇట్లా షో పడలేదట్రా అని అంటే అది కొంచెం సడన్ గా ఇంతమంది రెస్పాన్స్ చూసేసి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుంచి, ఇది ఏంది ఇది అని చెప్పి బయటికి రాగానే మైకులు పెట్టారు. మీరు అడిగిన అర్థమైందన్న. బేసిక్ గా మనోడు నిన్న ఏదైతే మీడియా ముందు కెమెరా ముందు ఏదైతే చెప్పిండో, కొంతమంది నేను ట్రోల్స్ చూస్తున్నాను, పాజిటివ్ వెళ్తుంది, నెగిటివ్ వెళ్తున్నాను. బేసిక్గా ఆయన ఆ టైంలో ఎమోషన్ అయ్యాడు. ఎమోషన్ అయ్యి మా మేఘ ఏదో చెప్పిందో, ఆవిడ ఏదో చెప్పిందో, ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడ నా ముగ్గురు నలుగురు టికెట్ బుక్ చేసేసరికి హాల్ అంతా ఖాళీ అని చెప్పేసి థియేటర్లో సినిమా తీసేయడం జరిగింది. దానికి ఇదంతా వినేసరికి ఎమోషన్ అయిపోయాడు. బేసిక్గా టు బి ఫ్రాంక్ అయిపోయాడంటే ప్రమోషన్ ఓపెన్ చెప్తున్నాను, నేను దగ్గర ఉండే 2 years 2.5 years ట్రావెల్ చేస్తున్నా సినిమా గురించి. డబ్బులు లేవు ప్రొడ్యూసర్ డబ్బులు లేకపోతే సినిమా అయిపోతే ఇది ఆగకూడదు అని చెప్పేసి మావాడు నేను ఇంట్లో నుంచి అమౌంట్ పెట్టుకొని నేను డబ్బులు పెట్టుకొని సినిమా స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనోడు ఆ రోజు నిన్న కెమెరాలో అన్న విషయం ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇంతమంది సపోర్ట్ చేశారు, అన్ని కమెంట్లు పెట్టారు, ఏమైనా సోయల్ అని చెప్పేసి. అంటే వాళ్ళ కింద ఎప్పుడు పెట్టిన కమెంట్ ఏంటంటే, సోయల్ బిగ్ బాస్ వేరు, సినిమా వేరు. బిగ్ బాస్ ఆడియన్స్ వేరు ఉంటారు, సినిమా ఆడియన్స్ వేరు ఉంటారు, టీవీ ఆడియన్స్ ఉంటారు, థియేటర్ ఆడియన్స్ వేరు ఉంటారు. అంటే ఈయన ఏంటంటే ఆ ఎమోషన్లు నన్ను ఇంతమంది అభిమానించారు, అరే నేను రాగానే సోయల్ అన్న ఒక ర్యాలీలు తీశారు నా కోసం, నేను ఆల్యాండ్ వచ్చినా బాగుంటే థియేటర్ ఫుల్ అయిపోద్ది కదా అని ఆవేదనతో మనోడు అది నేను ఎక్స్పెక్ట్ చేసి సడన్ గా చూస్తున్నాను ఏడుస్తున్నాడు. మీరే కదా అదే ఏంటంటే నేను వరకు సోయల్ ఏడవడం చూడలేదు. అంటే ఒక మనిషి ఏడుస్తున్నాడు కన్నీళ్ళు కార్చాడంటే, ఒకటి కెమెరా ముందు ఒక యాక్టింగ్ చేసినప్పుడు కన్నీళ్ళు కాడుస్తాడు, అది ఎందుకంటే యాక్ట్ చేయాలి కాబట్టి, యాక్టర్ కాబట్టి. రియల్ లైఫ్ లో తన సినిమా చూసి తన సినిమాకి తను డబ్బులు పెట్టిన ఎవరు రావట్లేదు కాబట్టి అది ఒక ఎమోషనల్ మనసు నుంచి వచ్చిన కన్నీళ్ళు. నేను చూసి నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. బేసిక్గా అరే నన్ను ఇంత సపోర్ట్ చేశారు మీరు, అరే బిగ్ బాస్ నన్ను ఇంత లేపారు, ఈరోజు బిగ్ బాస్ వల్లే మనం ఈరోజు పోషన్, మీ సపోర్ట్ వల్ల మీ ఓటింగ్స్ వల్ల ఈరోజు పోషన్. అదే మీరు కూడా మీరే వస్తే థియేటర్ కి నాకు కొంచెం థియేటర్ ఫుల్ అయిపోద్ది, నాకు సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఆవేదనతో ఏడ్చారు తప్ప అయితే కూడా కాదన్న నేను ఫుల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నా పాయింట్ ఒకటి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, ఎనీ సినిమాను కూడా మనం ఫస్ట్ షోతోనో లేదా ఫస్ట్ డేతోనో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. రెండో రోజు కావచ్చు, మూడో రోజు పికప్ కావచ్చు. ఎందుకంటే మీరు అన్నది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. ఫ్యామిలీ ఆడియన్స్ శుక్రవారం థియేటర్స్కి వచ్చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు వస్తే వస్తారు కాబట్టి. సో మీరు మరి అలాంటప్పుడు మీరు నేను ఇంక నుంచి మామూలుగా సినిమాలు తీసేస్తాను అలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అది మిస్టేక్ అయిపోయింది. బేసిక్గా మనోడు కొంచెం ఆవేదనలు ఎమోషనల్ గా